నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలపైన వినతి పత్రం అందజేశారు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న కాంట్రాక్ట్ మరియు పార్ట్ టైం ఎంటీఎస్ లెక్చరర్ల మాదిరిగానే కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో 3-మెన్ కమిటీ, ఓపెన్ నోటిఫికేషన్, ఇంటర్వ్యూ, డెమో, పీజీ మెటీరియల్ మార్కుల ఆధారంగా ఎంపికయ్యాము. ఎంటీఎస్ లెక్చరర్లు సైతం గతంలో పార్ట్ టైం లెక్చరర్లుగా, ప్రస్తుత గెస్ట్ లెక్చరర్ల మాదిరిగానే పీరియడ్ విభాగంలో పనిచేయగా ఆనాటి ప్రభుత్వం వారి సేవలను గుర్తించి ఎంటీఎస్గా మార్చి ఉద్యోగ భద్రత కల్పించారు. ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లో దాదాపు చాలా మంది ఏజ్ బారై ప్రస్తుత పోటీ పరీక్షలకు అనర్హులుగా ఉన్నారు. మేము మా కుటుంబాలు అంతా 11 ఏళ్లుగా ఆధారపడి ఉన్నాం. ప్రస్తుత మా ఉద్యోగాలపైనే తమరు మాకు ఉద్యోగ భద్రత కల్పించగలరని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని కోరారు. మీకు ఏమైనా ప్రియారిటీ ఇవ్వాలి, వెయిటేజ్ ఇవ్వాలి, వెయిటేజ్ ఇవ్వాలి. వెయిటేజ్ ఇచ్చేది బట్ జనరల్ స్టడీస్ అవుట్ ఆఫ్ మేము చేయలేకపోయాం. ఎందుకు అంటే మేమంతా జూనియర్ కళాశాలల్లో విద్యా బోధన కోల్పడుతున్నటువంటి అటు కాంట్రాక్ట్ లెక్చరర్సే కానీ అట్లా గెస్ట్ లెక్చరర్స్ వారికి ఉద్యోగ భద్రత కల్పించడం ఒక విధంగా ప్రభుత్వం బాధ్యత భావించాలి. సరే, కాంట్రాక్ట్ లెక్చరర్స్ను రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వం కొంత రోజుకోవడం, గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించి ఏదైతుందో ఇంతవరకు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఇప్పుడు నూతనంగా నియామకం కాబడేటువంటి ఒక ఈ జూనియర్ లెక్చరర్స్తో ఏదైతుందో ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్స్గా పనిచేసేటువంటి ఒక బోధకులు అందరూ కూడా డిస్ప్లేస్ అయ్యేటువంటి మరి పరిస్థితి ఎదురవుతుంది చెప్పడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో గెస్ట్ లెక్చరర్స్గా ఇంతకాలం దాదాపు గత దశాబ్ద కాలం సేవలు అందించినటువంటి వీరికి కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించడం జరుగుతుందో ఆలోచించి మరి వీరిని కూడా ఏదైతుందో వీరికి ఉద్యోగ భద్రత కల్పింప చేయబడే విధంగా తోడ్పడాలి. వారి యొక్క సేవలను ఏదైతుందో కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి లిఖితపూర్వకంగా కూడా ప్రభుత్వం నివేదించడం జరుగుతుంది. తప్పకుండా ప్రయత్నిస్తాం. కామారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారని, ప్లాస్టిక్ కవర్స్ వల్ల మురికి కాలువలు నిండడం జరుగుతుందని కామారెడ్డి పురపాలక సంఘం నుండి మినీ డస్ట్బిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్లాస్టిక్ చెత్త మాత్రమే వేయాలి అని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
ప్లాస్టిక్ అది ఎత్తారు తీసుకొచ్చారు అక్కడ పడేయకూడదు దాంట్లో సార్ సినిమా సార్ నమస్తే నమస్తే మరి ప్లాస్టిక్ వ్యర్థం అనేది మనకి పబ్లిక్ బయట ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్స్ పడేయడం జరుగుతుంది. దానివల్ల మోరీలు కూడా అంతా ఫిల్ అయిపోయి డ్రైనేజెస్ ప్రాబ్లం అవుతుంది. ఫిల్ అయ్యి వాటర్ పైన పొంగి రావడము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నందుకు మరి మన పురపాలక సంఘం కామారెడ్డి నుంచి మరి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఒకటి హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఒకటి మినీ డస్ట్బిన్ టైప్ ఒకటి పెట్టడం జరిగింది. మరి దీన్ని కూడా అందరూ ప్రజలు అందరూ దీన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఓన్లీ ఫర్ ప్లాస్టికే, అంటే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్, ఏదైనా ప్లాస్టిక్ సంబంధించినవి ఉన్నాయి మాత్రమే ఇలా వేయాలని కోరుకుంటున్నాను. మిగతా చెత్త ఇట్లాంటివి మాత్రం ఇలా వేయొద్దు. ఓన్లీ ప్లాస్టిక్ సంబంధించింది మాత్రమే ఇలా వేయాలని కోరుకుంటూ మరి కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి దీన్ని కంపల్సరీగా యూజ్ చేయాలి. రోడ్ పైన పడేయకుండా డస్ట్బిన్స్లోనే పడేయాలని కోరుకుంటూ మరి కౌన్సిలర్స్ అందరికీ అలాగే ఏరియా హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో స్థానిక శివశక్తి ఆధ్యాత్మిక క్షేత్ర ప్రాంగణంలో ఉద్యాన శాఖ, తూర్పుగోదావరి జిల్లా మరియు పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం 2024 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ మహోత్సవం మన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వారిని అభినందిస్తున్నానని, ఇప్పుడు నియోజకవర్గం 12,500 ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ అనుకోకుండా మీరు ఒక రైతు పెట్టారంటే అనేసి గారు వచ్చాను నేను. అదేవిధంగా ఇక్కడ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా నాకు కూడా సగం అవగాహన తెలిసి, ఎందుకంటే మేము కూడా పామాయిల్ సాగు చేసేవాళ్ళం. గత ప్రభుత్వంలో అయితే ఏ విధమైనటువంటి ఎరువులు, అలాగే డ్రిప్ సిస్టము, అలాగే మొక్కలు స్థాయిలో ఉండిపోవడం వల్ల రైతులు పెట్టుబడి పెట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు. పెట్టుబడికి కూడా డబ్బులు అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. అవన్నీ కూడా మాకు తెలుసు. మేము వచ్చి 2 నెలలు అవుతుంది మేము పదవులు సేకరించి. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుండా ఒకటే మాట చెప్పారు, బలరామకృష్ణగా ఎప్పుడు రైతులు అండగా ఉంటాడనేసి నేను ఆయన బుధం తట్టి మీ ముందుకు తీసుకొస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. రైతులు ఎప్పుడు కూడా మేము దృష్టిలో పెట్టుకుని వారికి ఆశించిన ఫలితాలు తప్పకుండా అందేలాగా మేము ఎప్పుడు కృషి చేసి
ప్రతిదీ కూడా రైతులకు అందుబాటులో వాళ్ళు ఆశించినట్టుగా జరిగే విధంగా మేము చూస్తామనేసి ఇక్కడ చెప్పిన విషయాలన్నీ కూడా నేను బలరామకృష్ణ గారు చెప్తాను. గత ప్రభుత్వంలో పడ్డ ఇబ్బందులు కూడా మనం పడకుండా మంచిగా మన గ్రామాలన్నీ కూడా ఇక్కడ వ్యవసాయదారుల గ్రామాలు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. అది దృష్టిలో పెట్టుకుని మేము వేసే ప్రతి అడుగు కూడా అలా ఉంటుంది. మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా రైతుల్ని అలా బాగుండాలనేది కలెక్టర్ ప్రతి కార్యక్రమం చేసి బలరామకృష్ణ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీకు కావాల్సినవి అన్నీ కూడా మేము చేస్తామని సర్వముఖంగా తెలియజేస్తున్నది. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ నా హృదయపూర్వకంగా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ శ్రీ ఏఎస్ ప్రకాష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. స్వాగతం, సుస్వాగతం. మనం నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఆయిల్ ఫామ్ సాగుని దృక్పథంతో కంపెనీ అండ్ ఎమ్మెల్యే గారు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అందరూ కూడా వారి తోడ్పాటును అందించి సో ముందుగా ఈ వాణిజ్య రూపంలో మన ప్రభుత్వం వాడు సెంట్రల్ గవర్నమెంట్ వాడు దీన్ని నిర్వహిస్తున్నారు. డిమాండ్ చేస్తున్నాడు బాబు రా. ప్రజానీకానికి దగ్గరగా అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకెళ్లేందుకు ఫ్లాగ్ ఆన్ మూన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్లానిటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రామనందన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులలోని 150 స్కూళ్లలో ఎంచుకొని చంద్రయాన్ మిషన్పై ట్రైనింగ్ ఇస్తామన్నారు. చంద్రయాన్ 3 లాంచ్ చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నేషనల్ స్పేస్ డేను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ అబిట్స్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చంద్రయాన్ మిషన్పై వర్క్ షాప్ నిర్వహించారు. వివిధ స్కూల్స్కు చెందిన టీచర్స్, స్టూడెంట్స్కు చంద్రయాన్ ఎలా లాంచ్ చేశారో, భూమి నుండి చంద్రమండలంకు ఎలా చేరుకుంది, అక్కడి నుండి చంద్రుడిపై ఎలా ల్యాండ్ అయ్యిందనే అంశాలను వివరించారు. ఫ్లాగ్ ఆన్ మూన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న స్కూల్స్ ప్లానిటరీ సొసైటీను సంప్రదించాలని కోరారు. Some 36,000 kilometers from Earth. Okay, so Ramana sir actually works on those antennas. He works on the ground station, which is important orbit in Earth orbit, that is called satellite. But the same satellite, if you want to send it to some other planet or something, celestial body, then it becomes spacecraft. Why we call it spacecraft? Because it helps us understand what are the types of missions. Okay, because if you want to understand what is Chandrayaan 1, Chandrayaan 2, Chandrayaan 3, you have to understand what are the various types of missions. So children basically, so we traveled for 10 years, but in between we had Jupiter, we had Mars and other things. So it had a flyby from that particular planet. So while doing the flyby, it has collected a lot of information. So that's the reason flyby missions also are very important. Then orbital missions specifically. Can we get some students? Yeah, ఇక్కడ వేరే వేరే స్కూల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్స్. సో why exactly why is this really question from my side? Because a lot of slides are there. I have to take you to Chandrayaan 1, 2, 3. I have to do various launch vehicles. So that's the reason I was waiting. Okay, so that's the reason we are actually waiting. So I hope you will have a very wonderful session today. Because there are a lot of getting the science stuff done.
Okay, that kind of feeling will come to us. So I'll just begin with the presentation. So we will. రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామ సభల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అన్నమయ్య డ్యాం వరద బాధితులకు పలు హామీలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య డ్యాం తెగిపోవడం వలన ఎవరైతే నష్టపోయారో, భూములు కోల్పోయారో వారందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని, ఇల్లు కోల్పోయిన వారికి 300 ఇల్లు నిర్మాణానికి 6 కోట్ల బిల్లును విడుదల చేస్తామని, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ నైదియాదేవి మరియు అన్ని శాఖల అధికారులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిధులకి మన కోట్ల రూపాయలు మనకి జాతీయ ప్రభుత్వ నిధులు 15,000 కంటే ప్రభుత్వం దగ్గర చాలా సతమతమవుతున్న డబ్బులు కానీ మాటిచ్చారని చెప్తాను. మీరు అది కూడా మన దృష్టి తీసుకుంటారు. తీసుకుని మీకు సాధ్యమైనంత తక్కువ రోజుల్లో మీకు ఏమేమి నష్టం కలిగిన దృష్టి ప్రత్యేకించి పెంచేదాన్ని మటుకు ఇది మానవతత్తుగా మానవ నిర్లక్ష్యం. కొంతమంది ఇసుక తగ్గిపోవడం కోసం వాళ్ళ ఆస్తి 4 లీకేజ్ కోసం మనకి ఆయిల్స్ చిన్న చిన్న లక్షల కోట్లు కూడా ఖర్చులో ఉంటే మనకి నష్టం రాలేదని చెప్పారు. ఐ థింక్ యూ షుడ్ బాధ్యత పెంచి కంప్లీట్ గా కమిటీ ఏర్పాటు చేస్తాం. అయితే దయచేసి మీకైతే నుంచి కానీ హౌసింగ్, పంచాయత్, రెవెన్యూ, సర్వే, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఎన్విరాన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఓకే సార్. అలాగే ఎన్విరాన్మెంట్స్ తో కూడా మాట్లాడి ఆ దేవాలయం పునరుద్ధరణ ఎలా జరగాలి, ఇంటితో జరగాల, ఇవన్నీ కూడా అటు ఇటు పోలాగా కూర్చోండి. మోనిటర్ చేస్తే సీఎం ఆఫీస్కి మీరు చంద్రబాబు గారికి దృష్టికి తీసుకెళ్తాం. ఓ పత్రికా సంపాదకుడిగా జర్నలిస్టుల కష్టసుఖాలపై తనకు ఎంతో అవగాహన ఉందని, చట్టసభల్లో వారి గొంతుకగా నిలబడతానని ఎమ్మెల్సీ సియాసత్ ఉర్దూ దినపత్రిక సంపాదకులు ఆమేర్ అలీ ఖాన్ భరోసా ఇచ్చారు. తెలంగాణ శాసనమండలి సభ్యులుగా ఇటీవల ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంలో బషీర్బాగ్లోని TUWJ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దాదాపు 50 ఏళ్లుగా తమ కుటుంబానికి ఈ యూనియన్తో సంబంధం ఉందని, నాడు తన తాత అబిద్ అలీ ఖాన్, తండ్రి జావేద్ అలీ ఖాన్ నేడు తాను యూనియన్ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాలు పంచుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా తన వంతు చేయూత అందిస్తానని ఆమేర్ అలీ ఖాన్ హామీ ఇచ్చారు. चूंकि मैं जो फ्रेटर्निटी से आता मैं वहां से स्टार्ट करना चाह रहा था कि सबसे मिल के एक बार के यही प्रोफेशन था जिसकी वजह से आज मेरे को ये एमएलसी की सीट मिली. So I thought I will share my happiness with the fraternity, journalistic fraternity. Then I want to go there. Of course, when going there, we have a lot of challenges. Let us see. And being from the media, I can assure you that I know the problems of the media people, how we are suffering, because many things are there which are lying in for so many years. We have to address them. 10 years we have seen nothing has happened, but we see that many things happen in this time. And I assure you my best possible services, whatever I can do from there. And when you talked about the
my siyasat management and old employees, there is a saying that if you want to know the management, speak to the employees. The management which has very senior employees will show how the management is. So I think that is where I have come from. Being my grandfather was little left leaning, he had leaning towards left. We continued with the same thing of secularism, democratic rights, human rights as a journalist, and I think I continue to do that as a political person also. But I am very thankful for you for arranging all this meeting, and I assure you my best cooperation. Thank you very much. వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేత. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు 1,50,000. అమలాపురం కలెక్టరేట్లో స్కూటర్లను అందించిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 వ్యక్తులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇద్దరికి శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నిర్వహించిన పాముల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ మేదరి మహేంద్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వంకులాభరణం కృష్ణమోహన్ హాజరై వివిధ రంగాల్లో రాణిస్తున్న మేదరి కులస్తులను సన్మానించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ ప్రతినిధులు వివిధ రకాల పాముల ప్రదర్శన, వాటి విశేషాలపై వివరించిన విధానాన్ని కార్యక్రమానికి వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు. మూఢనమ్మకాలను నమ్మకుండా పాము కరిస్తే ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సొసైటీ ప్రతినిధులు ఒక్కొక్క పామును ప్రదర్శిస్తూ చక్కగా వివరించారు. దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సైడ్ ఏదైతే ఉంటుందో బ్రౌన్స్ లైన్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్రౌన్స్ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఇది అంటే ఏషియన్ లైక్ ఫాస్ట్ మూవింగ్ స్నేక్. ఇది వచ్చేసి మనకి ఫొజరల్ స్నేక్ అనమాట. ఇది మట్టి లోపల ఉండే పాము. ఇది ఈ పాము వచ్చేసి చూడండి, జాగ్రత్తగా దీంట్లో ఒక వెనమస్ స్నేక్ ఉంటుంది. ఈ స్నేక్ ఎలా అయితే ఉందో స్నేక్ దీనిలో ఒక వెనమస్ స్నేక్ ఉంటుంది. దాన్ని రెసిస్ వైపర్ రక్త పింజర అంటారు. బట్ ఇది రక్త పింజర గుర్తుపట్టాలంటే దీని బాడీ పైన ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఏదైతే విశాల పాము అని చెప్తానో అది వచ్చేసి చైన్ ప్యాటర్న్ తర్వాత చూపిస్తాను. ఓకేనా? కలిసింది అనుకో దానిపైన ఇది వచ్చేసి 2 తల పాము అంటారు. కామన్ శాంగోవా. ఇది వచ్చేసి మనకి మట్టి లోపల ఉండే పాము. ఇది దీనికి 2 తలలు కనిపిస్తున్నాయి మీకు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మట్టి లోపల ఉండే పాము, 2 తలల పాము అంటారు. దీనికి కామన్ శాంగోవా అంటారు. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మన పూర్వీకులు ఏమంటారంటే ఈ పాము ఎక్కడైతే ఉంటుందో దాంట్లో లంగబిందలు ఉంటాయి అంటారు. ఈ పాము వచ్చేసి లంగబిందలు బయట తీస్తారని చెప్పేసి చాలా అపోహ ఉందన్నమాట. ఈ రోజు కూడా చాలా మంది నమ్ముతారు అనమాట. సో ఈ పాములు స్మగ్లింగ్ అలాంటి. ఇది వచ్చేసి ట్రింకెట్ స్నేక్ అంటారు. ఇది వచ్చేసి రంగురంగుల పాము అంటారు తెలుగులో. ఇది కూడా నాన్ వెనమస్ స్నేక్. ఇది విషం లేని పాము. ఇది కూడా కరిష్ట కూడా ఏం కాదు.
ఇది మనకి ఊరు నుంచి పాము పట్టుకొచ్చి దాన్ని కూరలు బీకేస్తారు. కూరలు బీకేసి దాన్ని పువ్వు అంటారు దీన్ని. ఈ పాము చూడండి కింద బాగుంది కానీ చాలా మంచి పాము ఇది. ఈ పాము వచ్చేసి మనకి తెలుగులో చాలా మంది రైతు మిత్ర అంటారు. పొలంలో ఏదైతే ఎలుకలు ఉంటాయో ఎలుకల్ని తినేస్తా ఉంటది, కప్పలు తినేస్తారు, పంట పొలాన్ని రక్షిస్తా ఉంటది అన్నమాట ఈ పాము. ఇది జరిగిపోతూ అంటారు. బాడీ ఉందో ఇక్కడ నుంచి ఒక ప్యాటర్న్ ఉంటది, మిడ్ బాడీ నుంచి మీకు లైన్స్ వస్తాయి. చెక్కడి కీల్ ప్యాక్ నీరు కట్ట అంటారు దీన్ని. ఇది వాటర్ స్నేక్, ఇది వాటర్ లో ఉంటుంది. సో దీని చెక్కడి కీల్ ప్యాక్ అనేది పేరు ఎందుకు వచ్చిందంటే దీనిపైన ఏదైతే ప్యాటర్న్ ఉంటుందో బాడీ పైన కలరేషన్ అది చెస్ బోర్డ్ ప్యాటర్న్ లా ఉంటుంది వైట్. కల్లూరి రాజేశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కల్లూరి రాజేశ్వరి ఇంటర్ ఫస్ట్ ఇయర్